ధ్యానిస్తాం. వాక్యం కోసం అందరూ చప్పట్లు కొడుతూ దేవుని ఘనపరచుదాం. వాక్యమైన దేవుడు మనతో మాట్లాడునుగాక. వాక్యమైన దేవుడు మనల్ని దీవించునుగాక. వాక్యమైన దేవుడు మనల్ని దర్శించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రక్క వాళ్ళని ఎటువైపు నీ ప్రయాణం అని అడుగు. మంచిగా అడగాలి, ఎటువైపు నీ ప్రయాణం. హల్లెలూయా. బ్రతికిన చేపలు అలలకు ఎదురుగా వెళ్తాయి, చచ్చిన చేపలు అలలకు కొట్టుకొని పోతాయి. అందరం అందామా ఆ మాట? బ్రతికిన చేపలు అలలకు ఎదురుగా వెళుతాయి, చచ్చిన చేపలు అలలకు కొట్టుకొని పోతాయి. హల్లెలూయా. నీ ప్రయాణములో ఎదురీదుతూ వెళుదువుగాక. ఆమేన్. హల్లెలూయా. నువ్వు బ్రతికిన చేపవని ప్రక్కలతో చెప్పండి. నువ్వు చచ్చిన చేపవు కాదని చెప్పు. బ్రతికిన దానికి చచ్చిన దానికి తేడా ఉంటుంది అని చెప్పు. హల్లెలూయా. మంచిది. మన ఆత్మీయ జీవితంలో బ్రతికిన వ్యక్తులం వలె పోరాటాలలో ముందుకే కొనసాగుదుము గాక. ఆమేన్. మంచిది. ఈ రోజున ఎమ్మయా అనే ప్రాంతం కోసం, ఎమ్మయా అనే గ్రామం కోసం, ఎమ్మాయి శిష్యుల కోసం మనము ధ్యానించుదాం. దేవునికి మహిమ కలుగును గాక. లూకా సువార్త 24వ అధ్యాయము 13, 14 వచనాల నుండి కింది వరకు మనం ఈ వాక్య ధ్యానాన్ని చూస్తే, 31 వరకు చూస్తే, యెరూషలేము నుండి ఒక ఇద్దరు శిష్యులు, ఎమ్మాయి శిష్యులు యెరూషలేము నుండి వారు ఎమ్మాయి అనే గ్రామానికి వెళుతున్నారు. వీరు ఎవరయ్యా అంటే 70 మందిలో ఇద్దరు శిష్యులు. ఈ 70 అనే అంకె చాలా బలమైన అంకె. మోషే దగ్గర 70 మంది మనుషులు ఉన్నప్పుడు, 70 మంది మీదికి దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు మోషే లాంటి మనసు, మోషే లాంటి ఆత్మీయత కలిగింది. చప్పట్లు కొడుతూ దేవుని ఘనపరచుదాం. హల్లెలూయా. నాయకుడు ఎలాగున్నాడో నాయకుని దగ్గర ఉన్నవారు కూడా అలానే ఉన్నారు. కాపరి ఎలాగుంటాడో గొర్రెలు అలాగనే ఉంటాయి. తల్లిదండ్రులు ఎలాగుంటారో పిల్లలు అలాగనే ఉంటారు. ఈ 70 మంది శిష్యులలో ఇద్దరు శిష్యుల కోసం మనం ధ్యానించుదాం. అంతేకాదు 70 ఈత చెట్లు అనే ఒక మాట ఉంటుంది. ఈ 70 ఎదుగుదలకు సాదృశ్యం. హల్లెలూయా. ఆత్మీయతకు సాదృశ్యం. హల్లెలూయా. ఈ 70 అనే అంకె ఆత్మీయ శిష్యరికానికి సాదృశ్యం. అయితే ఈ 70 మంది శిష్యులలో ఇద్దరు ఎమ్మాయి అనే గ్రామానికి వెళుతున్నారు. ఎమ్మాయి అన్న మాటకు మనస్ఫూర్తి అయిన ఆశ, ఆశ కలిగిన వ్యక్తులు. అందరు చెప్పండి. ఏ విషయాలలో ఆశ కలిగి ఉండాలి అంటే దేవుని విషయాలలో ఆశ కలిగి ఉండాలి. హల్లెలూయా. మంచి ఆశ ఉన్నది. నీకేం ఆశ ఉన్నది అంటే సంపాదించుకోవాలన్న ఆశ ఉంటుంది కొందరికి. నానా రకాలైన ఆశలు ఉంటాయి. నీ ఆశ ఎప్పుడు భౌతికమైన దాని మీద ఉండద్దు, ఆత్మ సంబంధమైన ఆశ కలిగి బ్రతుకుదువుగాక. హల్లెలూయా. సో ఈ 70 మంది శిష్యులలో ఇద్దరు శిష్యులు ఎమ్మాయ అనే గ్రామానికి వెళుతున్నారు. వెళుతున్న ఆ ప్రాంతంలో వారు పునరుత్థానుడైన యేసు కోసం మాట్లాడుతున్నారు. హల్లెలూయా. వారిద్దరూ మాట్లాడుకుంటూ వెళుతున్నారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏం మాట్లాడుకుంటూ వెళుతున్నారంటే యేసయ్య మరణించినాడు, యేసయ్య తిరిగి లేచినాడు, యేసయ్య మనతోనే ఉంటాడు అని చెప్పాడు. యేసయ్య మన యొక్క జీవితాలలో నమ్మదగిన దేవుడని
ఈ ఎమ్మాయి శిష్యులు ఇద్దరు యేసు ప్రభు కోసము మాట్లాడుకుంటూ వెళుతున్నారు. హల్లెలూయా. మన ఎవరైనా ఇద్దరం కలిస్తే దేవుని కోసం మాట్లాడతామా, లోకం కోసం మాట్లాడతామా చెప్పండి? ఆ ఇల్లు ఇట్లుంది, ఈ ఇల్లు ఇట్లుంది, ఆ అబ్బాయి ఇట్లున్నాడు, ఆ అమ్మాయి ఇట్లుంది, ఆ కుటుంబం ఇట్లుంది, ఈ కుటుంబం ఇట్లుంది అని ఇద్దరు కలిసినారంటే లోకానుసారమైన మాటలు మాట్లాడతారు. కానీ ఈ ఇద్దరు పునరుత్థానుడి అయిన యేసు కోసం మాట్లాడుతున్నారు. హల్లెలూయా చెప్దాము, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంఘమా, మీ ఇంట్లో ఇద్దరు కలిసినప్పుడు దేవుని విషయాలు మాట్లాడుకోవాలి. ఆయన గొప్ప కార్యాలను మాట్లాడాలి. ఆయన మన జీవితంలో చేసిన మేలులను మాట్లాడాలి. అయితే చాలామంది ఇద్దరు కలిస్తే మూడో వ్యక్తి కోసం మాట్లాడతారు. ఎప్పుడు కానీ ఇద్దరు కలిసినప్పుడు దేవుని విషయాలు మాట్లాడుకోవడం నేర్చుకోవాలి. భార్య భర్తలైనా, తల్లి పిల్లలైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెళ్ళైనా వీరిద్దరూ మాట్లాడుకుంటూ వెళుతున్నారు, సంభాషణ చేయించున్నారంట. ఏ సంభాషణ చేయించున్నారంటే యేసు ప్రభు మన కోసమే మరణించాడు, యేసు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచాడు అని దేవుని యొక్క శక్తి కలిగిన వాక్యాలను మాట్లాడుతున్నారు. హల్లెలూయా. దేవుని మాటలు నువ్వు మాట్లాడితే దేవుని శక్తి నీలోనికి వస్తుంది. చప్పట్లు కొట్టండి. దేవుని విషయాలు మాట్లాడితే దేవుని అభిషేకం నీలోనికి వస్తుంది. ఆమేన్. నీ నోటి ద్వారా అసాధారణమైన శక్తి కలిగిన మాటలు మాట్లాడుదువుగాక. ఆమేన్. బలహీనమైన మాటలు, పనికిరాని మాటలు, కల్లిబిల్లి మాటలు, లోకానుసారమైన మాటలు, శరీర సంబంధమైన మాటలు, ఆ పొరుగు ఇల్లు ఈ ఇల్లు కోసం మాట్లాడొద్దు. కానీ శక్తి కలిగిన దేవుడు నీ జీవితంలో చేసిన గొప్ప కార్యాలు మాట్లాడుదువుగాక. హల్లెలూయా. ఈ వారం అంతా నువ్వేం మాట్లాడినావు? ఎలాంటి మాటలు మాట్లాడినావు? పనికిరాని మాటలు మాట్లాడినావా? పనికొచ్చే మాటలు మాట్లాడినావా? ఆలోచన చేయి. ఈ ఇద్దరు కలిసి సంభాషణ చేస్తున్నారు. మన దేవుడు మృతులలో లేడు, మన దేవుడు సజీవుడై లేచాడు. హల్లెలూయా. ఆయన చెప్పినట్టే మరణాన్ని జయించినాడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైనా దేవుని బిడ్డ నీ పరిస్థితుల మధ్యలో దేవుని గొప్పతనాన్ని మాట్లాడుదువుగాక. ఆమేన్. పక్కలతో చెప్పు, బలహీనమైన మాటలు మాట్లాడకు. హల్లెలూయా. గమనించండి, ఈ ఎమ్మాయి శిష్యులు దేవుని విషయాలను మాట్లాడుకుంటున్నారంట. ఆమేన్. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ విషయాలు మాట్లాడాలో తెలుసా? యేసయ్యా నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడని మాట్లాడుదువుగాక. గట్టిగా ఆమేన్. మీరు సంభాషణ చేసినప్పుడు అంట, హల్లెలూయా, మన సంభాషణ ఉప్పు వేసినట్టు ఉండాలంట. ఎట్లుండాలి మన సంభాషణ? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. గమనించండి, నీ పక్కలతో నువ్వు మాట్లాడితే ఇంకా కొంచెంసేపు మాట్లాడాలనిపించాలి. హల్లెలూయా. సో వీరి లోకానుసారమైన మాటలు కాదు మాట్లాడేది, దైవికమైన సంభాషణ. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. సో యేసయ్య కోసం చక్కగా మాట్లాడుతున్నారు. అయితే వారు మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చినట్టు. చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొడదా. హల్లెలూయా. యేసు వారి దగ్గరికి వచ్చిండు. వాళ్ళు యేసయ్య కోసమే మాట్లాడుతున్నారు, యేసయ్య వారి దగ్గరికి వచ్చాడు. ఆమేన్ అనండి. హల్లెలూయా. అయితే యేసయ్య కోసం మాట్లాడుతుండగా ఆ ఎమ్మాయి శిష్యులు వెళ్తుండగా ఆ ఎమ్మాయి శిష్యుల మధ్యలోనికి యేసు ప్రభు రాగానే వాళ్ళంట యేసు ప్రభును గుర్తుపట్టలేదంట. ఒకటి, యేసయ్య కోసం మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నప్పుడు యేసయ్య వారి మధ్యలోనికి నడుచుకుంటూ వస్తుండగా 24వ అధ్యాయం 16వ వచనంలో యేసుని గుర్తుపట్టని శిష్యులు. అందరు చెప్పండి, ఎవరి కోసం మాట్లాడుతున్నారు? చెప్పండి. యేసయ్య కోసమే మాట్లాడుతున్నారు. యేసయ్య వారి దగ్గరికి దిగి వచ్చాడు. దిగి వస్తే వారు యేసు ప్రభును గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు. చాలా బాధాకరం అనండి. మంచిగా చెప్పలే. హల్లెలూయా.
అంటే వారి ఆత్మీయ నేత్రాలు మూయబడ్డాయి. అందరు చెప్పండి, ఆత్మీయ నేత్రాలు మూయబడ్డాయి. యేసయ్యను గుర్తుపట్టలేని భక్తుల వాళ్ళు. అయితే వాళ్ళ చూపు సరిగా లేదని చెప్పండి గట్టిగా. యేసు ప్రభును గుర్తుపట్టలేని శిష్యరికం. ఒకరోజు పేతురు చెరసాలలో ఉంటే విడుదల పొందిన తర్వాత పేతురు గారు మార్కు మారు పేరు కలిగిన యోహాను ఇంటికి వచ్చినప్పుడు అందరూ ఎవరో అని అనుకుంటే ఒక చిన్నది యేసు ప్రభును గుర్తుపట్టింది. చప్పట్లు కొడుతూ దేవుని ఘనపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే వీళ్ళకు ఆసక్తి ఉన్నది కానీ వీళ్ళలో ఆత్మీయ నేత్రాలు తెరవబడలేదు. యేసు ప్రభు కోసమే మాట్లాడుకుంటున్నారు కానీ యేసు ప్రభు ప్రక్కగా నిలబడితే గుర్తుపట్టలేదు. ఒకరోజు మగ్దలేని మరియ కూడా నా యేసయ్యను ఎవరో ఎత్తుకపోయిళ్ళు అని యేసు ప్రభును తోటమాలి అనుకొని నీకు కనబడితే నాకు చెప్పయ్యా, నేను ఎత్తుకొని వెళ్తాను. అది గుర్తుపట్టలేదు. ఈరోజు ఆత్మీయంగా నీ కళ్ళు తెరవబడిన స్థితిలో ఉన్నాయా? హల్లెలూయా, హల్లెలూయా. మొదటి మాట దేవుని విషయాల కోసం మాట్లాడిన శిష్యులు. రెండోది యేసు ప్రభును గుర్తుపట్టలేని శిష్యులు. చాలా బాధ. అంటే వీళ్ళు ఎలాంటి విశ్వాసులు, ఎలాంటి శిష్యులు అంటే తన సొంత కాపరిని గుర్తుపట్టలేకుండా ఎవరో ఈయన మనతో నడుచుకుంటూ వస్తున్న బాటసారి అని యేసు ప్రభుతో కూడా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు నీ పిల్లలు నిన్ను గుర్తుపట్టలే అనుకో, నువ్వేమంటావు? అమ్మా నీ దగ్గరకు వచ్చి నువ్వు మా అమ్మవేనా అన్నారు అనుకో, నువ్వేమంటావు? చెంప చెట్టుకుమంటుంది. నీకు ఏం మాట్లాడుతున్నావు అంటావానవా? అవును, నేను మీ అమ్మను కాదు, నేను మీ నాన్నను కాదు అని అంటారా? ఏమంటారు? కళ్ళకు రోగం వచ్చిందా అని అంటాం సింపుల్గా. గమనించండి, యేసు ప్రభు దగ్గరికి వస్తే యేసు ప్రభుని గుర్తుపడతలేనంట కవిత. చాలా బాధనండి. గట్టిగా మంచిగా హల్లెలూయా. అంటే ఆత్మీయ నేత్రాలు మూయబడ్డాయి. ఆత్మీయ విషయాలలో వాళ్ళు చచ్చిన స్థితిలో ఉన్నారు. ఇక్కడ కూర్చున్న సంఘ బిడ్డలారా, భౌతిక నేత్రాలతో నువ్వు చూస్తున్నావు కానీ నీ ఆత్మ నేత్రాలు తెరవబడును గాక. ఆత్మీయ విషయాల మీద మనసు పెడుదువు గాక. కొలసి 3:1 ఉంటుంది, వారు భౌతికమైన వాటి మీద మనసుంచుచు భౌతికమైన వాటిని చూస్తున్నారంట. అయితే పౌలు అంటున్నాడు, మీరు పైనున్న వాటిని వెదకండి. చప్పట్లు కొడుతూ దేవుని ఘనపరచుదా. హల్లెలూయా. ఆత్మనేత్రాలు తెరవబడితే ఆత్మీయంగా బ్రతుకుతావు. ఆమెను చెప్పండి. పక్కన అడుగు, నీ ఆత్మనేత్రాలు తెరవబడ్డాయి అన్నాడు. మంచిగా చెప్పలే. యేసును గుర్తుపడుతున్నావా అని అడుగు. అలా యేసే వాళ్ళతో వెళ్తుంటే వాళ్ళు గుర్తుపట్టకుండా అలానే నడుచుకుంటూ వెళ్తున్నారు. లూకాసు సువార్త 24వ అధ్యాయం 16-17 వచనంలో వారి ఏంటంట చదవండిరా. మూయబడిన స్థితి. మళ్ళీ ఏం చెప్తారు? వాళ్ళు దుఃఖాక్రాంతులై ఏడుస్తానంట. యేసుప్రభుతోనే మాట్లాడుతున్నారు. బాగా దుఃఖం వస్తుంది. ఏమని దుఃఖం వస్తుంది? మా యేసు ప్రభు చనిపోయాడు, మా యేసు ప్రభుని ఎవరో తీసుకొని వెళ్ళారు అంటే వీళ్ళు ఎట్లాంటి శిష్యులో నాకేం అర్థం కావటం లేదు. యేసు ప్రభు ప్రక్కకు వచ్చి యేసేతో మాట్లాడుతూ యేసేతో ప్రయాణం చేస్తుంట ఏడుస్తున్నారంట. యేసు ప్రభు శక్తిని గ్రహించలేని స్థితిలో ఎప్పుడైనా ఏడిపే ఉంటుంది. గమనించండి. అయితే వీళ్ళు కళ్ళులై వాళ్ళు ఏడుస్తున్నారు. యేసు ప్రభుని చూస్తూనే మాట్లాడుతూనే ఏడ్చుకుంటూ వెళ్తున్నారు. గమనించండి, యేసు ప్రభు వారితోనే వెళ్తున్నాడు, యేసు ప్రభుతోనే నడుస్తున్నారు కానీ యేసయ్యను గుర్తుపట్టలేని స్థితి. యేసయ్య దగ్గర ఏడుస్తున్నారు. సరే, అలా దుఃఖంతో ఏడుస్తుండగా యేసయ్యతో మాట్లాడుతున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు అని ప్రభు అడిగిండు. హల్లెలూయా చెప్పండి. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే నువ్వేం చెప్తావు? మీరు చెప్పమంటేనైతే 3 పేజీల రాత రాసిస్తారు.
ఏం రాసిస్తావు? పెళ్ళైనప్పంచల్లి నా బ్రతకంతా ఇట్లనే ఉన్నది, ఈయన చేసుకున్నప్పంచల్లి నా జీవితం అంతేనే, ఈ నా బిడ్డ పుట్టి నా జీవితాన్ని నాశనం చేసింది, ఇదిగో నా ఇంటి చుట్టూనోళ్ళు అన్నీ రాస్తావు కదమ్మా. పనికి రాని దుఃఖం నీది, పనికి రాని ఏడుపు. ఆ ఏడుపు ఏందో యేసయ్య సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేయండి, చప్పట్లు కొడుతూ దేవుని గణపరచుదాం. హల్లెలూయా. మరి కళ్ళు మూయబడ్డాయి, యేసు ప్రభువును గుర్తుపడతలేరు, యేసయ్య దగ్గర దుఃఖపడుతున్నారు. దుఃఖపడుతుంటే యేసు ప్రభు అడిగిండు, అయ్యా మీరు ఎక్కడికి పోతున్నారంటే మేము ఎంఐకి పోతున్నాము. సరే నేను కూడా మీతోనే వస్తా పదా. యేసు ప్రభుతోనే మంచిగా నడుస్తున్నారు. అయితే యేసు ప్రభు అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, లేఖనాల ప్రకారం 3వ రోజు మా యేసయ్య లేస్తానని చెప్పినాడు, ఆయన లేచినాడు, ఆయన శక్తి గల దేవుడు అని ఆ యేసు ప్రభు దగ్గరనే యేసు ప్రభు కోసం చెప్తున్నారు, కానీ యేసు ప్రభును గుర్తుపట్టలేని స్థితి. అంటే వీళ్ళ విశ్వాస యాత్ర ఎలాగున్నదంటే, యేసుతోనే ఉన్నారు, యేసుతోనే నడుస్తున్నారు, యేసుతోనే మాట్లాడుతున్నారు, యేసయ్యను గుర్తుపడతలేరు. నీ పరిస్థితి ఎట్లా నన్ను పక్కలను అడుగు, మంచిగా ఇట్లనే ఉన్నది కావచ్చు కదమ్మా. యేసయ్యతో ఎన్ని సంవత్సరాలు నీ జీవిత ప్రయాణం? 20, 15, 10. ఎంత నడుస్తున్నావు యేసయ్య కోసం? ఎంత మంచి మాటలు మాట్లాడుతున్నావు యేసయ్య కోసం? నువ్వు యేసు ప్రభు కోసం ఎలా జీవిస్తున్నావు ఆలోచన చేయి. సహోదరి సహోదరుడా, వీళ్ళంతా పరిపూర్ణంగా లేరు, సీనియర్ సిటిజన్సే కానీ యేసు ప్రభును గుర్తుపట్టలేని అంధత్వంలో బ్రతుకుతున్నారు. చాలామంది క్రైస్తవ జీవితంలో మేము కూడా యేసు ప్రభుని నమ్ముకున్నామని చెప్తారు, కానీ వాళ్ళ ఆత్మనేత్రాలు మూయబడాయి కాబట్టి వాళ్ళకు ఆదివారం విలువ తెలియదు, వాళ్ళు కూడా గుడ్డితనంలోనే ఉన్నట్టు. ఒక వ్యక్తి ఆదివారం అవుట్స్కట్ అవుతున్నాడు, దారి తప్పిపోతున్నాడు, దూరం అవుతున్నాడంటే వాళ్ళ జీవితంలో కూడా ఆత్మనేత్రాలు ఏమైనట్టు చెప్పండి? మూయబడిన స్థితి, ఆత్మీయంగా వాళ్ళు చచ్చిన స్థితిలో ఉన్నట్టు. వీరు కూడా యేసుతోనే ఉన్నారు, యేసుతోనే నడుస్తున్నారు, యేసయ్య కోసం మాట్లాడుతున్నారు, యేసు ప్రభును గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు. అలా చాలా సమయం నడుచుకుంటూ వెళ్ళినారు. నడుచుకుంటూ వెళ్తుండగా సాయంకాలం అయింది. అందరు చెప్పండి మంచిగా. సాయంకాలం కాగానే ఎవరింటికి వాళ్ళు వెళ్తారా? వెళ్ళరమ్మా? జయావా వెళ్తారా? వెళ్ళరా? ఎవరింటికి వాళ్ళు వెళ్తారు. వీళ్ళు వెళ్తుండగా వీళ్ళ ఇల్లు వచ్చింది, ఈ అమ్మాయి శిష్యుల ఇల్లు వచ్చింది. వాళ్ళు అన్నారు, అయ్యా ఏ ఊరో నువ్వు ఎక్కడో మాకు తెలియదు, కానీ చీకటి అయింది, మేమైతే మా ఇంటికి పోతున్నాము, నీవు కూడా ఈ రాత్రి మా ఇంటి లోపలికి, అక్కడ ఉంటుంది 29వ వచనంలో, వారు సాయంకాలం అయినందున ఏం చేసినారు? మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసి ఆయన వారితో కూడా ఉండుటకు. చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టిగా గట్టిగా చప్పట్లు కొడదాం, బ్రతికినట్టు కొట్టండి చప్పట్లు. హల్లెలూయా. ఆయన వారితో కూడా ఉండుటకు. ఆమేన్. ఎంత గొప్ప మాట దేవుని బిడ్డ, వారి ఇంటిలో వారితో ఉండుటకు. అయ్యా నువ్వు ఎక్కడి నుండి వెళ్తున్నావో మాకు తెలియదు, కానీ బలవంతం చేస్తున్నారంట, మా లోపలికి రా, మా ఇంటిలోనికి రా అనగా ఆయన వారితో కూడా లోపలికి వెళ్ళాను. చప్పట్లు కొడతాం గట్టిగా. హల్లెలూయా. ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో నీ ఇంటి లోపటికి అనగా నీ హృదయము లోపటికి ఆయనను తీసుకొని వెళుదువుగాక. ఆమేన్. ఆయన నీ లోపల జీవించడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్. ఆయన
నీ మనస్సులో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆమె బలవంతం చేస్తున్నాడంట. అయ్యా నువ్వు మాతో ఈ రాత్రి ఉండాలి. ఆమె ఈ రాత్రి మేము నీతో ఉండాలి. ఆమె ఈ రాత్రి నువ్వు మాతో గడపాలి. ఆమె ఓ విశ్వాసి, నీ ఆత్మీయ జీవితంలో కూడా యేసయ్యతో బ్రతకడానికి, యేసయ్యతో జీవించడానికి నీ ఇంట్లోనికి తీసుకొని వెళ్ళు. నీ శాపకరమైన ఇల్లు దీవెనగా మారుతుంది. నీ ఏడుపు గొట్టు ఇల్లు దీవెనగా మారుతుంది. నీ రోగగ్రస్తమైన ఇల్లు స్వచ్ఛతగా మారుతుంది. సమాధానము లేని ఇల్లు సమాధానంతో నింపబడుతుంది. నీ ఇంట్లోనికి రావడానికి ఇష్టపడుతున్నాడు. ఆమె నీ ఇల్లు కాదు, అది భయంకరమైన ఏడుపు గొట్టు సంత. ఆ ఇంట్లోనికి ఈ రోజు నా ప్రభు రాబోతున్నాడు. తీసుకెళ్తావా ఆయనను నీ ఇంట్లోనికి? ఒకవేళ నీ ఇంట్లో పనికి రాని ఉంటే తీసి పారవేయాలి. ఇప్పటి వరకు మందిరానికి వచ్చి ఇంకా నీ ఇంట్లో ఏమైనా పనికి రాని బొమ్మలున్నా, పనికి రాని తార్లున్నా, పనికి రాని పద్ధతులున్నా, నేను గుడికి వస్తున్నాను అయ్యగారు అని నువ్వు పై భక్తి చేస్తూ ఇంకా నువ్వు ఆత్మనేత్రాలు మూయబడిన స్థితిలో ఉంటే దేవుని ఉగ్రతకు నువ్వు చోటిచ్చినట్టు. అయ్యా అని వారు బలవంతం చేసి ఇంట్లోనికి తీసుకోబోయారు. ఆమెను చెప్పండి. పక్కలను అడుగు, నీ ఇల్లు ఎట్లున్నది అని అడుగు. అబ్బో నా ఇంటికి పెద్ద చరిత్ర ఉన్నది. ఆ చరిత్రనైతే తరగని చరిత్ర. నీ చరిత్ర మారుతుంది ఈరోజు పోయేటప్పుడు. యేసయ్యను తీసుకుపో. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇల్లు ఎలాంటి బంధకములో ఉన్న ఈరోజు విడుదల కలుగును గాక. నీ ఇంట్లో సాతాను శక్తులు కాలిపోవును గాక. అసమాధానము తొలగిపోవును గాక. అల్లరి ఆత్మ తొలగిపోవును గాక. బలవంతం చేస్తున్నారు. మాతో కూడా ఈరోజు మాతో రావాలి మా ఇంటికి. ఆమేన్. ఈరోజు తీసుకుపోతావా యేసయ్యను? తీసుకుపోయి ఎక్కడ పెడతావు? ఒక మూలకు పెట్టు. నువ్వు యేసయ్యకు అంత చోటు ఇస్తలేవు. నువ్వు సొంతగా హ్యాండిల్ చేస్తున్నావు కాబట్టి నీ ఇల్లు ఫెయిల్ అవుతుంది. తెలుసా? నాకు తెలివి ఉన్నది, ధనం ఉన్నది, చాతుర్యంగా మాట్లాడతా, నలుగురిని పోగెత్తా. యేసు ప్రభుకు నువ్వు అంతగా నువ్వు ఏం చేస్తలేవు అంటే ఆయనకు ఆపర్చునిటీ ఇవ్వడం నేర్చుకో. అయ్యా నువ్వే డీల్ చేయి అంటే డీల్ చేస్తాడు. నేను డీల్ చేసుకుంటా అంటే నువ్వు అటర్ ఫ్లాప్ అవుతావు. నీ ఇల్లు ఎట్లున్నా అని 3 సార్లు అడుగు. పక్కన అటు ఇటు ఇటు ఆట. అబ్బో నా ఇల్లా ఎట్లున్నా నీ ఇల్లు అంటే ఏం చెప్తావు? దరిద్రపు కొట్టు ఇల్లు ఫస్ట్ చెప్తావు. పనికి రాను కొంప. ఆ ఇంట్లో ఉండడం కంటే అయ్యా ఈ మందిరాల్లో బతకడం మేలు కదా. ఆ ఇంట్లో ఉండడం కంటే సావడం మేలు. అలాంటి ఇంట్లో ఉంటాను నేను ప్రస్తుతం. ఎట్లాంటి ఇంట్లో ఉంటాను? పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు నీ ఇంట్లో ఏ మాత్రం నెమ్మది లేదు. ఈరోజు తీసుకుపోతావా నీ ఇంటికి? ఏం తీసుకుపోతాయి గారు? తీసుకపోతే యేసు ప్రభు కూడా నవ్వుకుంటట్టుండే నా ఇల్లుని చూసి. ఇదేనా అని ఇల్లు సంగతి అన్నట్టు. వెనకాల కూర్చుని అమ్మలారా మీ ఇంటికి అలా యేసు ప్రభుని తీసుకుపోవాలి. ఆమెను చెప్పండి. ఓ తల్లులారా ఏం చేయాలి? గట్టిగా గట్టిగా తీసుకుపోవాలి. ఆయన లోపలికి తీసుకుపోయినారంట. ఆమెను చెప్పండి గట్టిగా. మంచిగా అందరు వాళ్ళిద్దరూ యేసయ్య కూర్చున్నారు. ఇంట్లో కూర్చున్నాక యేసయ్యనంట రొట్టె విరుచుచుండగా. ఆమెనండి. ఆ రొట్టె దేవుని వాక్యం. చప్పట్లు కొట్టండి. నీ ఇంట్లో రొట్టె విరవబడును గాక. హల్లెలూయా. అయితే నీ ఇంట్లో దేవుని వాక్యం ఉన్నదని పక్కలను అడుగు. మా ఇంట్లో వాక్యం ఏం లేదు కానీ అయ్యగారు ఈరోజు మంచిగా మటన్ చేసుకున్నాం, చికెన్ చేసుకున్నాం, బగారు వేసుకున్నాం, మంచిగా తినాలి అయ్యగారు. నీ ఇంట్లో భౌతికమైన ఆహారం ఉన్నది కానీ ఆత్మీయ ఆహారం లేదు. ఏం లేదమ్మా నీ ఇంట్లో?
చెప్పు. నీ ఇల్లు దేవుని రొట్టెతో నింపబడును గాక, అనగా దేవుని వాక్యంతో నింపబడును గాక. హల్లెలూయా. నీ ఇల్లు బాగుపడాలంటే నీ ఇంట్లో దేవుని వాక్యం వినబడాలి. ఆమేన్ చెప్పండి. కొన్ని ఇళ్ళలో ఎప్పుడు చూసినా సినిమా పాటలే, సీరియల్లే. నీ ఇంట్లో సీరియల్ అన్నా అంటే నీ ఇంట్లో సాతాను ఉన్నట్టే. కొందరు ఇట్లా చూస్తూ అంటారు, అయిపోతా అంటే కూడా చూస్తూ అంటారు. ఈ వారం అంతా సీరియల్ చూసిన మొఖాలు ఇక్కడ ఉంటే మీకు భయంకరమైన శ్రమ రాబోతుంది. మారు మనసు పొందండి. కొందరైతే సీరియల్ చూడకుండా పిచ్చేలు అవుతుంది వాళ్ళకు. ఉన్నారు అట్లాంటి ఎవరైనా మొఖాలు అట్లా సీరియల్ సినిమాలు చూసే మొఖాలు ఉంటే మీ ఇంట్లో యేసుప్రభు ఉండడు, మీరు భ్రమలో ఉన్నట్టు. యేసుప్రభు వారితో వెళ్ళగా యేసయ్య రొట్టె విరుస్తున్నాడు. ఆమేన్. వాక్యము ఎక్కడైతే పంచబడుతుందో అక్కడ దేవుని కార్యం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం అనే రొట్టె నీ ఇంటికి రాబోతున్నది. ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని నువ్వు చక్కగా భుజించుదువు గాక, వాక్యాన్ని నెమరువేయుదువు గాక, వాక్యంతో బలపరచబడుదువు గాక, వాక్యంతో లోకాన్ని జయించుదువు గాక. హల్లెలూయా. యేసయ్యతోనే నడిచారు, యేసయ్యను గుర్తుపట్టలేదు, యేసయ్య ముందటనే ఏడుస్తున్నారు, యేసయ్య కోసమే సాక్ష్యం చెప్తున్నారు. అన్ని మంచిగానే ఉన్నాయి. మంచిలేనిది ఒకటి ఏంటంటే కళ్ళు తెరవబడలే. అందరు చెప్పండి మంచిగా కదండి. కొందరు కోపం వచ్చి అంటారు నీ కళ్ళకు శత్వారం వచ్చింది అంటారు. అంటే ఏంటిది? అంటే ఏంటిది మీకు తెలియదు, వీళ్ళకి తెలుస్తుంది. అంటే ఏంటిది? గుడ్డితనమా లేకపోతే రేసీకట్ అంటారు, ఏమంటారు? గమనించండి. అప్పుడు యేసయ్య రొట్టె విరుస్తుండగా వాళ్ళ కళ్ళు తెరవబడుతున్నాయి. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తి జీవితంలో కళ్ళు తెరవబడతాయి, మనసు తెరవబడుతుంది, హృదయం తెరవబడుతుంది, జీవితం తెరవబడుతుంది. ఆమేన్. ఈరోజు నీ కళ్ళు తెరవబడును గాక, నీ మనసు తెరవబడును గాక, నీ అంతరంగంలో ఉన్న నీ హృదయం తెరవబడును గాక, నీ జీవితం తెరవబడును గాక. హల్లెలూయా. వాక్యము నీ కళ్ళను తెరిసేది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతంగా రొట్టె విరుస్తుండగా వాళ్ళ కళ్ళకున్న పొరలు తెగిపోయినాయి. ఆమేన్ చెప్పండి. పక్కనాడు నీ కళ్ళు తెరవబడ్డాయి అన్నాడు. మంచిగా ఏ కళ్ళు? ఆత్మీయ నేత్రాలనే కళ్ళు. హల్లెలూయా. అప్పుడు వారు అనుకుంటున్నారు, అమ్మమ్మమ్మమ్మమ్మో ఇప్పటిదాకా మనం ఎవరితో నడిచినాం రా? ఓ పునరుత్థానుడైన యేసుతోనే. అమ్మమ్మమ్మ మహిమ కలిగిన యేసుయే మన పక్కకు వచ్చుంటే అయ్యయ్యో మన బ్రతుకులు చెడా, మన కళ్ళు మూయబడ్డాయే, హృదయం మూయబడ్డదే, మనసు మూయబడ్డదే. అయ్యయ్యో యేసు ప్రభును గుర్తుపట్టలేని గుడ్డితనమైన భక్తిలో మేము బ్రతికినామా అని వారు గొల్లున బాధపడ్డారు. దేవుని బిడ్డ, మేము గిచ్చమనే ప్రార్థనా మందిరానికి మార్కు పీటర్ అయ్యగారి దగ్గరికి మేము పోతాం. ఆ శిరసి కట్టిన పంచలు ఇటుకలు అందించినాం. గుడ్డి భక్తి చేస్తాను. కుంటి భక్తి, గుడ్డి భక్తి, ఎడ్డి భక్తి, పనికిరాని భక్తి, పై భక్తి, శక్తి లేని భక్తి, నిరాశ గల భక్తి, అవసరతలను బట్టి భక్తి, ఉసరి వెళ్ళి భక్తి, రంగులు వేసుకునే భక్తి. గోపి అనండి. కొందరిని చూడగానే మా అక్కడ ఒక గోపి అంటాడు. గోపి అంటే ఏంటిది అని అడిగిన. గోడ మీద పిల్లి. మీరు ఇక్కడ గోపి అని అడుగు, నువ్వు గోపి లెక్కున్నావు అని అడుగు పక్కలను. గోపి అంటే సోమవారం నుంచి శనివారం దాకా ఒక కాడు ఉంటుంది. గోడ మీద పిల్లి లెక్క. ఇటత్తే ఇటు దునుకుదాం, అటత్తే అటు దునుకుదాం. ఏ ఎండకు ఆ గొడుగు. మేము క్రిస్టియన్స్ అండి. నీ క్రిస్టియన్స్, నీ మూతి చల్లగా, నీ ముక్కు చల్లగా. మేము మార్కు పీటర్ అయ్యగారు చర్చికి పోతాం, మస్తు వాక్యం చెప్తాం. మొన్న ఒక ఆయన మీ చర్చిలో మస్తు వాక్యం చెప్తారా అంట కదా అన్నాడు. అవునవును అని చెప్పిన.
మీ గురించి మా ఇంటి పక్క ఆమె బాగా చెప్తాంది అని అన్నారు. ఇంటి పక్కడో ఏమో నా గురించి బాగా చెప్తా అంటే ఇంట్లో ఉన్న వాళ్ళే బాగా చెప్తలేరు అమ్మ. హల్లెలూయా అనండి. ఈ ఊరల్లే చెప్తలేరు మార్కన్నా ఏందన్నా అని. నేను చెప్తున్నా వారి కళ్ళు తెరవబడ్డాయి. ఆమేన్ చెప్పండి. ఈ రోజు నుండి నీ ఆత్మ నేత్రాలు తెరవబడునుగాక. చప్పట్లు కొడుతూ దేవుని కనపరచుదా. హల్లెలూయా. గట్టిగా, మంచిగా, ఇంకా కొంచెం గట్టిగా. హల్లెలూయా. కళ్ళు తెరవబడ్డాయి అంటే ఏం తెరవబడ్డాయి? వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు? ఇక అబ్బా పూర్వ యేసు ప్రభు మనతోనే నడిచిండు కానీ బా నా పక్కకే నిలబడ్డాడు అని గుర్తుపట్టలే నేను. అబ్బా మనతోనే మాట్లాడిండు ఇప్పటిదాకా, ఇంట్లో కూడా మనతోనే వచ్చిండు కదా. అరే మనం ఏం భక్తి చేసినాం రా ఇంతకాలము. నువ్వేం భక్తి చేస్తున్నావు అన్నాడు. పక్కలను ఉన్నదా ఏమన్నా శక్తి ఉన్నది అని అడుగు. అడుగు. ఊతే కొట్టుకుపోయి భక్తి చేయక అని చెప్పు. మంచిగా చెప్తలేరేనమ్మా కదా. అప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడ్డప్పుడు అంట 24:32 ఏమంటున్నారు తెలుసా వాళ్ళు? ఆ బోధకుడు మనతో మాట్లాడినప్పుడు చదువురా మార్తా, బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మంట కలుగుతున్నది అంట. చప్పట్లు కొట్టండి గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా. ఒక మంట దేవుని వాక్యం వింటే ఆమేన్. ఎంతకాలం చల్లారిపోయినట్టు బ్రతుకుతావు? ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయములో, మన గుండె, మనలో మండలేదా? ఆమేన్. ఓ విశ్వాసి, చల్లారిపోయినట్టు బ్రతకకు. నీలో ఒక ఆత్మీయ మంట కలుగునుగాక. మండుతున్న శిష్యులు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. వాక్యం నీలో ఉంటే ఒక మంటతో ఉంటావు. ఆమేన్. ప్రార్థన నీలో ఉంటే మండుతావు. ఆమేన్. సహవాసములో ఉంటే మండుతావు. ఆమేన్. హల్లెలూయా. అడుగు పక్కల మండుతున్నావా చల్లారినవని అడుగు. మండినట్టు యాక్షన్ చేస్తారు కొందరు. మండినట్టు యాక్షన్ చేస్తారు కానీ మంట లేదు. ఉన్నదా నీలో మంట అని అడుగు. సుజాత ఉన్నదా మంట? ఓ అమ్మ ఉన్నదా? చల్లారిందా? చల్లారితే బూడిదే. బూడిద ఏం చేస్తారు? పెంట మీద పోస్తారు. ఏం చేస్తారు? బూడిద కాళ్ళ కింద ఎత్తారు. బూడిదని మండుతూ ఉండాలి. ఆమెన్ చెప్పండి. వాళ్ళు అప్పుడు అంటున్నారు, మమ్మరే బాబు నువ్వు మాట్లాడుతుంటే నా గుండె మండుతుందిరా. ఆమెన్ అనండి. ఈ వారం అంతా మీరు ఏం కావాలి? గట్టిగా మండాలంటే పక్కల మీద మట్టి పోసారు. లొల్లిలు పెట్టుకుంటారా ఇండ్లల్లా? భార్య భర్తలు తిట్టుకుంటారా ఇండ్లల్లా? ఇంటి పక్కలను తిడతారా ఇండ్లల్లా? నోరు తెరిస్తే చెడ్డ మాటలే, నోరు తెరిస్తే బూతు మాటలే, నోరు తెరిస్తే డ్రైనేజ్ కంప. బాత్రూంలో ఎట్లుంటాయి? వాసన వాసన. అట్లాంటి మాటలు మాట్లాడుకోవద్దు. వారు అంటున్నారు మా హృదయాలు మండుతున్నాయి. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. ప్రారంభంలో మంట లేదు కానీ ఆయనతో మాట్లాడినప్పుడు అంట, ఆయన వారితో మాట్లాడినప్పుడు వాళ్ళకు మంట కలిగిందంట. హల్లెలూయా. ఈరోజు దేవుని సంగమా, ఆ మంటే పరిశుద్ధాత్మ శక్తి. చప్పట్లు కొట్టండి గట్టిగా గట్టిగా చప్పట్లు కొడదా. హల్లెలూయా హల్లెలూయా. ఆ శక్తి కలిగిన మంటతో ఈ వారమంతా బ్రతుకుదువు గాక. నీ కళ్ళు తెరవబడును గాక. యేసయ్యను గుర్తుపడుదువు గాక. యేసయ్యని ఇంటికి తీసుకొని వెళ్ళుదువు గాక. నీ హృదయం అనే ఇంట్లో సమాధానం కలుగును గాక. హల్లెలూయా.
వారు గుర్తుపట్టకుండా ఈ అయ్య గుర్తుపట్టిండు వాళ్ళని. ఆమెను చెప్పండి గట్టిగా. అంటే వీళ్ళు ఇంత సీనియర్ అయి ఉండి, ఇంత ఆత్మీయంగా ఉండి కూడా యేసు ప్రభుతో సరిగా జీవించలేని స్థితిలో ఉన్నారు. నా జీవితాన్ని ఒక్కసారి తొంగి చూసుకొని 25వ సంవత్సరంలో జనవరి 1వ తారీఖు నుంచి ఇప్పటివరకు ఎట్లా బ్రతికినావో ఆలోచన చేయి. ఎన్నిసార్లు పడిపోయినావు, ఎన్నిసార్లు నిలబడ్డావు ఆలోచన చేయి. ఎన్నిసార్లు వెనుకబడ్డావు, ఎన్నిసార్లు ముందుకు వచ్చినావు ఆలోచన చేయి. ఒక తీర్మానం తీసుకో. ఒక్క ఆదివారం కూడా నేను తప్పించిన తీర్మానం తీసుకో. నువ్వు అంటే గుడికి తప్పిస్తావు, అంటే గుడికి తప్పిస్తావు, ఏదో గుర్తుకుంటే గుడికి వస్తావు. అట్లా రాకు. నిఖాసైన భక్తి చేయాలి, నిష్ఠ కలిగిన భక్తి చేయాలి, శక్తి కలిగిన భక్తి చేయాలి, ఎదిరించే భక్తి చేయాలి. అర్థమైతే? ఎందుకంటే అంత కనెక్టివిటీ మీతో నాకు లేకపోతే ఫోన్ ఎత్తబుద్ధి కాదు. ఇప్పుడు నీ పిల్లలు నీ మాట వింటలేరు అనుకో, నువ్వు మాట్లాడతావా మంచిగా? చెప్పండి రా, మాట్లాడతావా? తినిపో అంటావు సింపుల్గా. సో కనెక్టివిటీ మంచిగా ఉండాలి, మంచిగా కనెక్ట్ అయి ఉండాలి. సేవకునితోని, కాపరితోని, గుడితోని, సహవాసంతో, సంఘంతో. ఇక్కడ VBS జరిగితే బయటికి వెళ్ళి ఒక ప్రమీల ఒక్కతే వచ్చింది. ప్రమీల ఒక్కతే వచ్చింది. 3 రోజులు ఏమో వచ్చింది. ఎక్కడన్నది ప్రమీల? ఎక్కడన్నది? 3 రోజులు వచ్చినాం. ఇంటికి పోయినాక మా అమ్మగారు చెప్పిన ఏమని తెలుసా, ఆమె వచ్చిన రోజు ఆమెనే పెట్టింది, తర్వాత కూడా వచ్చింది, తర్వాత కూడా లాస్ట్ రోజు కూడా వచ్చింది. చాలా సంతోషం. మరి మన ఊర్లో ఉన్న విశ్వాసులకు ఏమైందంటే రోగం వచ్చిందని చెప్పిన. రోగం వచ్చింది. అంటే చూసేదానికి రారా, కనబడేందుకు రారా? మీకు అంత బిజీ లైన్లో అంటే వాళ్ళు మస్తు బిజీ ఉన్నారు, ఏం చేద్దాం. పాపం అక్కడ ఉన్న పురుషులు అయితే ఎండల ఘోరాతి ఘోరంగా వాళ్ళు తడిసి ముద్దై మళ్ళీ పోయి స్నానం చేసుకుని వచ్చిళ్ళు. వాళ్ళు మీకు హృదయపూర్వక వందనాలు. పాపం ఘోరాతి ఘోరం. జాన్ ఇటు చూడు, మోసెస్ ఇటు చూడు, ప్రదీప్, సాంబయ్య ఘోరం. పాపం తడతళ్ళు. జాన్ అయితే పోయి స్నానం చేసుకొని వచ్చిండు. ఇక కవిత అది పరిచర్య. ఆమెనండి, గట్టిగా అనండి హల్లెలూయా. సో కనెక్ట్ అయితే కాలెత్తుతా. అందరు చెప్పండి, మా అయ్య నాకు కాలెత్తాలంటే నేను కనెక్ట్ అయి ఉండాలని చెప్పండి. ఇక నిన్న తల్లి బిడ్డలు ఫోన్ చేసి మాట్లాడతాను అమ్మగారితో. ఇక్కడ కూర్చున్నారు, మాట్లాడిపో అని అన్నా. ఇక నా విలువ మీకు తెలవాలంటే, నీ విలువ నాకు తెలవాలంటే కొంచెం డిస్టెన్స్ ఉండాలి. నిజమమ్మా, నిజం చెప్తున్నా. అయ్యగారు వాళ్ళు బాధపడతారంటే వాళ్ళకంటే ఎక్కువ నేను బాధపడతానని చెప్పు. వాళ్ళకు ఏడుతాడని చెప్పు. మీ అయ్య ఏడుతాడు. మోకాళ్ళ మీద కూర్చొని కన్నీళ్ళతో ప్రార్థన చేస్తాను మీకోసం. వట్టిగా చెయ్య. కన్నీళ్ళు విడుస్తూ ఒక్కొక్క కుటుంబాన్ని ఎత్తుకొని, ప్రభువా నీ కాళ్ళు మొక్కుతా యేసయ్యా, ఆ బిడ్డలు ఆపదలో ఉన్నారు యేసయ్యా, ఆ బిడ్డ మాట వింటలేదంటే యేసయ్యా, వాళ్ళ భర్త తాగుతాడంటే యేసయ్యా, అప్పుల పాలైందంటే యేసయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటే యేసయ్యా, గుడికత్తానులే యేసయ్యా, ఒక ద్వారం తెరివేసయ్యా, నీ పాదాలు పట్టుకుంటే యేసయ్యా అని గోజాడుకుంటూ ప్రార్థన చేస్తా అంట. మీరేమో మంచిగా గిన్నెడు తిని ఇండ్లలోనే ఉంటారు. 2 గంటల దాకా ప్రార్థన చేస్తా, 4 గంటలకు లేస్తా, 4 గంటల నుంచి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేస్తా. ఎందుకు చెప్తున్నా? కనెక్ట్ అయ్యి బతుకుతామనండి గట్టిగా. ఇక అయ్యా నా కాల్ ఎత్తాలంటే నేను సంఘానికి మంచిగా కనెక్ట్ అయితే నా ఫోన్ ఖచ్చితంగా 9866967510 ఖచ్చితంగా కాల్ లిఫ్ట్ అవుతుంది. ఒకవేళ కాల్ లిఫ్ట్ కాకుండా 9177857510 కాల్ కనెక్ట్ అవుతుందంటే నాకు సరిగా కనెక్ట్ కాడు మా అయ్య, ఇక అమ్మతోనే మాట్లాడుకోవాలి అని అనుకోవాలి. అర్థమైందా? గట్టిగా ఏమో మాట్లాడతలేరు, అర్థం కావాలి. సో వారి హృదయాలు మండుతున్నాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టిగా చప్పట్లు కొడదా. మన ఆత్మీయ జీవితాలలో మనం మండే విశ్వాసులముగా బ్రతుకుదుముగాక, ఒక తీవ్రమైన మంటతో నిలబడుదుముగాక, ఆ మంటతోనే దేవుని కోసము పరిగెత్తుదుముగాక.
నువ్వు చల్లారిపోని భక్తి చేయుదువుగాక. ఆ పరిశుద్ధాత్ముని యొక్క మంట నీ హృదయం నిండా నింపబడునుగాక. హల్లెలూయా. అలాంటి వైరాగ్యం మన సంఘానికి కలుగునుగాక. గట్టిగా ఆమేన్. ఎవరు మండుతారు తెలుసా? 3 విషయాలు చెప్తున్నా. ప్రార్థన నీలో ఉంటే మండుతావు. చప్పట్లు కొట్టు గట్టిగా. రెండోది, వాక్యం నీలో ఉంటే మండుతావు. చప్పట్లు కొట్టు గట్టిగా. హల్లెలూయా. మూడోది, ఆత్మీయ అభిషేకం నీలో ఉంటే మండుతావు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ప్రార్థన లేదా మండవు, వాక్యం లేదా మండవు, ఆత్మ లేదా మండవు. చల్లారిన భక్తి చేసుకుంటూ అత్తవు కూర్చుంటూ పోతావు, వత్తవు కూర్చుంటూ పోతావు, వత్తవు కూర్చుంటూ పోతావు. నీకేం ఉండదు. వచ్చినావా వచ్చినావు, పోయినావా పోయినావు. నీలో మంట ఎప్పుడు వస్తుంది తెలుసా? నీల్ డౌన్, మోకాలు చేసి ఉదయకాలం లేచి పెద్ద మోకాల మీద నుండి 1 గంట ప్రార్థన చేయి. నీలో తెలియని ఒక మంట రేగుతూనే ఉంటుంది. హల్లెలూయా. అలాంటి ఆత్మీయ మంటలో నిలబడదుముగా.